అగజానన పద్మార్కం గజాననం అఘనిజం అనేకదంతం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మగే భాగవతోత్తములారా, గగనవాణి శ్రోతలారా, అందరికీ నా సవినయ ప్రణామములు. రామ ఆయనంకై రామాయణ శ్రవణం అత్యంత అవసరం. హరికథే కాదు, ఆ నామాన్ని ఏ రీతుల్లో ఆశ్రయించినా మానవత్వ లక్ష్యం చేరుతాం. రామ ఆయనం అంటే మంగళకర స్థితికి ప్రయాణం. అందున రసరాగ తాళ భావమిళిత రామకథాగాన శ్రవణం అత్యుత్తమం. అందున సీతా కళ్యాణ రూపమైనటువంటి ఆ కథను విన్నవిస్తున్నాను. విన ప్రార్థన. సీతా కళ్యాణ వినోద వినోదము, సీతా కళ్యాణ విజయ వినోదము విందుగా విల్బెజనాలించవలయు చెబుల విందుగా విల్బెజన నాలించవలయు ఖ్యాతి మీర ఖ్యాతి మీర మంచి కావ్యము విరచించి కవితరించి లోకమురాయ పెను సీతా కళ్యాణ విశేష వినోదము చెబుల వెందుగా ఆలించవలయుది సంతానం కొరకు తపించి వృద్ధాప్యం వచ్చిన తర్వాత వశిష్ఠుని ఆదేశం మేరకు పుత్రకామేష్టి చేసి చక్కని 4 కుమారులను ఆ అగ్నిహోత్ర నుంచి వచ్చినటువంటి ఆ దేవత చేత ఇవ్వబడిన క్షీరముల చేత పొందగలిగాడు దశరథ మహారాజు. నాటి నుంచి తనకంటే ఎవడు అధికుడు ప్రపంచంలో లేడన్న ఒకలాంటి తృప్తికి వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాళ్ళు క్రమక్రమంగా పెద్దవాళ్ళు అవుతున్నారు. నునుగు మీసలతో నెల్ల విద్యల, నునుగు మీసలతో ఎల్ల విద్యల నారితేరిన తనయాత్మజుల కనుగొనునప్పుడెల్ల జనక మోదముతోడ తన్మీసములు దుము దశరథుండు. అతని సుతులందరి యందు లోకైక వీరాగ్రణి అఖిల సుగుణ నిధియు సౌందర్య వినిర్జిత నవ మన్మథుడగు రాముని మీద దొడ్డ ప్రేమ ఔరా ఔరా వార్ధకమున చేతి కందినట్టి కొడుకుల ప్రయోజకుల గనుగొన్న కొలది తండ్రి ఆనందమిందన తరమే, తండ్రి ఆనందమిందన తరమే అమ్మహీషు కొలువునకు ఒకనాడు కౌశికముని. చిన్నగా 13-14 ఏళ్లకు వచ్చేశారు కుమారులు. సమస్త విద్యల యందు ఆరితేరి ఉంటున్నారు. వాళ్లను చూచినప్పుడల్లా ఒక్కసారి ఆ వృద్ధాప్యంలో కూడా తన మీసములను మెలిపెడుతున్నాడు. నేను కదా నేడు సంపూర్ణుణ్ణి అని. అతని సూతులందరిలో కూడా పుంసామోహన రూపుడైన రాముడన్న అమితమైన ప్రేమ. అతనికి తెలియకుండా శ్రీమన్నారాయణ స్వరూపమే తనకు సంతానంగా వచ్చాడన్న ఒక సంకల్పం ఉంది. వార్ధకానికి చేతికందిన వాడితో మురిసిపోతూ ఒకనాడు సభ ఏర్పరిచి సభికులందరూ కూడా కూర్చుండి దశరథ మహారాజు ఏమి చెప్తారో ఏమి వినవలసిందో అనుకుంటున్న సమయంలో ద్వారపాలకుడు వచ్చి, మహారాజా ఒక విన్నపము,
విశ్వామిత్ర మహర్షి వస్తున్నారన్నాడు. వారు వస్తున్నారనేప్పటికీ ఈతనిలో ఉన్న బింకమంతా మాయమైపోయింది. విశ్వామిత్రుడు కోపగొండి మహాతపస్వియే, కానీ అతని దగ్గర మాట్లాడడం చాలా కష్టం. అయినా తన వాళ్ళందరినీ తీసుకొని చక్కగా పూర్ణ కుంభములు తీసుకొని ఎదురుగా వెళ్ళి చాలా గౌరవంగా తీసుకొని వచ్చి సింహాసనం పైన కూర్చుండబెట్టి, చెప్పండి గురువరేణ్య అన్నాడు. చాలా మురిసిపోయాడు విశ్వామిత్రుడు ఈతడు చేసినటువంటి ఆతిథ్యానికి. నీ సాయము గొరుటగేడు బజెటి, నీ సాయము గొరుటగేడు బజెటి, నే యజ్ఞమొకడి తలబోజే, నీ సాయము కోరుడగేడు బజెటి, నే యజ్ఞమొకడి తలబోజే, వాసవుడైన నీకు సమానమా, వాసవుడైన నీకు సమానమా, బలి నీవు పుట్టిన రాజే, సాయము కోరుడగిడు దశరథ రాజా, చాలా సంతోషంగా ఉందయ్యా. నీవు ఎంత చాలా ఉత్తముడివయ్యా. వచ్చిన అతిథిని ఎలా మర్యాద చేయాలో బాగా తెలిసినవాడు, వృద్ధుడవు కదా, పండిన మనస్సు కలవాడవు కదా, ఇంకా నీవు ధన్యజన్ముడవు. మహారథులను నలుగురు కుమారులను వృద్ధాప్యంలో పొందగలిగావు అని అనేక విధాలుగా పొగిడి ఒక చిన్న సహాయం కోరొచ్చానయ్యా అన్నాడు. ఏమిటి కోరండి అన్నాడు. మీ కొరకు నేను ప్రాణమైనా ఇస్తాను ఇప్పుడు అన్నాడు ఆయన. ఇంకా ఏమంటాడు, తపసి మిల్ద నీరాకచే, తపసి మిల్ద రాకచే, ధనుడనైతి తరిజద కులము, తపసి మిల్ద రాకచే, ఇప్పుడు నన్ను నీ చవచినటు, ఇప్పుడు నన్ను నేవిచవచినటు, ఎలుగోము నేనే దాసుడ నోదవసి నీరాకచ్చే. మునివరేణ్య, మీ రాక ఏమిటి, నేను ధన్యుడనైపోవడం ఏమిటి, ఇంతకంటే వేరే చెప్పలేను. ఇదిగో ఏదంటే అది కోరండి, మీరు కోరిన దాన్ని ఇచ్చివేయడమే నా సంకల్పం ఇప్పుడు. ఇదిగో విశ్వామిత్ర మహర్షే, జగములను సృజించడానికి కానీ పెంచడానికి కానీ నశింపజేయడానికి కానీ సమర్థుడివి నీవు. నీకు కావలసినదే ఉంటుంది మా వల్ల. అయినా కానీ నా రాజ్యాన్ని అడిగినా ఇస్తాను, మీరు అడగడం నేను ఇవ్వకుండానా అనగానే విశ్వామిత్రుడు అవకాశం వచ్చిందని ఏం చెప్పను దశరథ, యజ్ఞం చేస్తున్నప్పుడు దీక్షలో ఉంటాను కనుక క్రోధానికి రావడానికి వీల్లేదు, ఆటంకపరచువారిని ఏ విధంగా కూడా యుద్ధం చేయడానికి వాళ్ళతో వీల్లేదు. అందువల్ల నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీ కుమారులారే రామలక్ష్మణులు, వారిరువురిని నా వెంట పంపిస్తే నేను ఆ విఘ్న కారకులైన రాక్షసులను వాళ్ళు సంహరిస్తే నిర్విఘ్నంగా నా యజ్ఞాన్ని చేసుకుంటానన్నాడు. ఆ వార్త వినరావడమేమిటి, దశరథ మహారాజు కుప్పకూలిపోయాడు. ముఖమంతా చెమటలు పట్టాయి, ఒళ్ళు వణిగిపోతుంది. ముక్కుపచ్చలారని ఈ పసివాళ్లను ఇలా ఎలా అడుగుతున్నాడినా, ఇతన్ని ఎలా నేను ఒప్పించగలను, కాదంటే కోపగిస్తాడేమో, ఏం చేసేది అని బాధపడుతూ ఉంటుంటే చూశాడు. ఏమిటి సందేహిస్తున్నావు దశరథ, చెప్పు అన్నాడు విశ్వామిత్రుడు. కాస్త చల్లని హృదయం మారింది, క్రోధంగా పరిణమించింది. అప్పుడన్నాడు, పసివాళ్లను పంపడం వీలవుతుందా మహర్షి, మీకు తెలియందా, వాళ్ళకి ఏం తెలుసునని ఆ మహారణ్యములు, ఆ క్రూర రాక్షసులు వారితో పోరడమా? నేనొస్తాను, సర్వ సైన్యములతో వస్తాను, ప్రాణాలను కూడా లెక్క పెట్టకుండా వాళ్ళందరినీ సంహరించి వేస్తాను, మీ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా సాగేలా చూస్తాను. ఏరా దశరథ, బాగుంది బాగుంది, ఇక్ష్వాక వంశంలో ఇంత చమత్కారంగా తప్పించుకోగలిగే మహారాజును నేనేనాడు చూడలేదు గమా.
ఎరయిందనక వినయం ఎల జూబినావు రేడా ఎలయందనక వినయము ఎల జూబినావు రేడా ఎరయిందనక వినయము కోరిన దోసగేరని వాగునలేద నా తోడ కోరిన దోసగేరనని వాగునలేద నా తోడ నక వినయము. ఏమిరా ఇంత నక్క వినయం ప్రదర్శిస్తావా? చాలా చక్కగా చూపెట్టావురా. కోరిన దానిని ఏదైనా ఇస్తానని మాట చేశావే, చివరికి తీరా అడుగుతే ఇలా తప్పుకోవడం చూస్తావా? కళ్ళలాడువాడు నిజముగా మగవాడేనా? చిచి, అంధుడివి కాక నీ మాటలకి ఏమైనా గౌరవం ఉంటుందా? ఎలా భయమురా నీకు? సుతుపైన నీ కుమారులపైన ఈయగనైనా నేను పడనిస్తానా? ఈ మాత్రం నీకు తెలియదా? ముందు వెనుకలు చూడకుండా మొదట మాట ఇచ్చావే, ఇప్పుడు కాదనడానికి వెనకంజ వేయటం లేదే. ఓరి ఎంత నక్క వినయించు పెట్టావు అని అలక్ష్యంగా ఆయన చక్రవర్తి అనే మాటను కూడా విస్మరించి విశ్వామిత్రుడు కోపగించడం వణికిపోతున్నాడు దశరథ మహారాజు. అలాంటి సమయంలో అనకొనకొండగా వశిష్ఠ మహర్షి సభాభవనానికి ఎత్తించాడు. ఆయన చూచాడు. ఓహో, ఆయనకు ప్రాణం వచ్చేసింది. వశిష్ఠుడికి చూచాడు. ఏమి చేయుదు తపసి రాయ, ఏమి చేయుదు తపసి రాయ, ఎడ్లేదయుదు నా చిన్నగాయ, ఏమి చేయుదు తపసి రాయ, ఎడ్లేడయుదు నా గుండె కాయ, ఏమి చేయుదు తపసి రాయ. రాముని తనయగై, రాముని తనయగై, ఈ మౌని రాముని తనయగై, తోడ్గొనని మౌని శేఖరుడు బడు పట్టే, ఏమి చేయుదు తపసిరాయ. ఏం చెయ్యాలి? వయసు మనిషి వచ్చావా? 2 కాళ్లపైన పడ్డాడు దశరథ మహారాజు. నా గుండెకాయ కాలిపోతుంది, బ్రతుకుతాను చస్తాను తెలియటం లేదు. రాముని తన యజ్ఞరక్షకై రమ్మంటాడేమిటి ఈ మునిశేఖరుడు? అలా సాధ్యమా చెప్పండి? ఇదిగో చూస్తున్నారు కదా, నా పసివాణ్ణి మీరు ఎరుగుదురు కదా. ఆకలిని దూరెల కోపడు 16 రాని పాపడు, ఆకలి నిదురల గోపడు 16 రాని పాపడు, రాగాది కదో ఎడమన ఈ కౌశికున గంట రూపలేకపోయను, ఏము చేయుదు పసి రాయ. ఆకలి కొరుస్తాడా? నిద్ర కొలుస్తాడా? 16 రాలేదే, ఇతన్ని అడగడం ఉచితమా? రాకాశిముకు తురడమనిచ్చడమా? ఆ మహారణ్యాల్లో తిరగడమా? కౌశికుడు ఎలా అడుగుతాడు చూచారా? వశిష్ఠ మహర్షి నవ్వాడు. ఏమిటి కర్మ, చెప్పదామంటే వీలుగాని స్థితి ఉంది. దశరథ, చాలా పొరపాటు పడుతున్నావయ్యా. పుత్రవాత్సల్యము చేత, ఆశ్రిత వాత్సల్యం చేత సమయము గమనించకుండా, ఆలోచించకుండా నువ్వు తొందరపడిపోతున్నావు. ఎందువల్ల అంటే, ఇదిగో రాముడంటే సామాన్యుడు అనుకున్నావా? రామ లక్ష్మణులు అవతార పురుషులు నాయన. లోక రక్షార్థం వచ్చిన వాళ్ళు కానీ నీ కొడుకుగా రావడానికి కాదు. ఏకక్రియాభ్యర్థకర్యని ఒకే పనిలో నీకు సత్తానంగా, మరొక పనిలో రాక్షస సంహారంగా వచ్చిన ఆ మహా దివ్యమైన శక్తులవి. అందువల్ల నిస్సంకోచంగా విశ్వామిత్రునికి ఇంకొక మాట చెప్తారు. దశరథ, నీ కుమారుడు పోతున్నాడు కదా, మంగళకరంగా వచ్చేస్తాడు. నువ్వేంటావు ఎంతటి భాగ్యమని. కనుక అనుమానపడకడంతోనే వశిష్ఠుడంటే తనకు ప్రాణం కాబట్టి వెంటనే తనలో ఉన్న బాధనంతా తొలగించుకొని
రాణివాసానికి మనిషిని పంపించి భార్యలను పిల్లలను పట్టుకురమ్మని చెప్పి రామలక్ష్మణులు అడిగాడు, నాయనా ఈ సాధు వచ్చారు, వీరితో మీరట యజ్ఞరక్షణని పెడతారా నాయన? రాముడు లక్ష్మణుడు చిరునవ్వు నవ్వులుతూ నాన్నగారు పెడతామన్నారు. ఆశ్చర్యపడిపోయాడు దశరథుడు. ఆనందంగా ఆ ఇద్దరు పిల్లల్ని భార్యల ఆమోదంతో విశ్వామిత్రునికి ఒప్పజెప్పాడు. బయలుదేరుతున్నారు. విశ్వామిత్రుడు ముందు నడుస్తున్నాడు, వెనకాల రాముడు, ఆ తర్వాత లక్ష్మణుడు అలాగా నడుస్తున్నారు. జనమంతా కూడా ఎలా తెలిసిందో ఏమిటో రాజ్యం అంతా నిండిపోయారు. వీధులన్నీ ఆబాలగోపాలము నిండి రాముని రాకను చూస్తున్నారు. పుంసాం మోహన రూప, మగవాడు కూడా పిచ్చి అయిపోతాడు రాముని విగ్రహం, అది దివ్య మంగళ విగ్రహము కనుక జనమంతా కూడా ఆడ మగ భేదం లేకుండా, వృద్ధులు పిల్లలు అనేవాళ్ళు లేకుండా ఇంటి పనులన్నీ వదులుకొని వచ్చి వీధుల్లో నిలబడి రాముని రాకగా ఎదురు చూస్తుంటే, ఆ పసివాళ్ళు గురువు వెనకాల వస్తుంటే అందరూ చంద్రుడి కొరకు చకోరాల్లాగా అందరూ చూస్తూ ఉన్నారు, ఆనందపడిపోతున్నారు. చక్కగా వాళ్ళ మధ్యలో నుంచి రామచంద్రమూర్తి లక్ష్మణుడు చేతులు జోడించి నమస్కరిస్తూ అమనతాంగులై తలను వంచి దేహాన్ని వంచి అలా మెల్లమెల్లగా ఆ పురవీధులను దాటారు. ఆ తర్వాత బయలుదేరుతున్నారు అడవిలోకి. సాయంత్రం అవుతోంది. సరయూ నదీ ప్రాంతాలకు చేరుకున్నారు. సరయూ నదీ తీరంలో అలసిపోయిన ఆ పిల్లవాళ్ళకి, నాయనా ఇక్కడికి రాత్రి గడుపుదాం, మీరు ప్రశాంతంగా ఉండని చెప్పి విశ్వామిత్రుడు మూలములను ఫలములను ఏరి తెచ్చి, నాయనా ఇవి తినండి అని వాళ్లకు భోజనంగా పెట్టి ఆ రాత్రికి అక్కడ నిద్ర చేశారు. సూర్యోదయం అవుతోంది. విశ్వామిత్రుడు లేచాడు. నాయనా రామచంద్ర, లక్ష్మణ లేవండి, మీ నాన్నగారు ఏమన్నారు? ఆకలి దప్పుల కోరవాడన్నారు కదా, ఇదిగో మీకు ఆకలి దప్పుల బాధ లేకుండా, నిద్ర బాధ లేకుండా, భయం అన్నది ఏమిటో తెలియకుండా నా దగ్గర మంత్రం ఉంది, ఆ మంత్రోపదేశం చేస్తాను, స్నానం చేసి రండి నాయన అని చెప్పాడు విశ్వామిత్రుడు. ఆ మాట ప్రకారమే రామచంద్రమూర్తి లక్ష్మణుడు సరయులో స్నానం చేసి చక్కగా వచ్చి కూర్చున్నారు. ఆ సూర్యోదయమునకు ఎదురుగుండా పూర్వాభిముఖులై కూర్చున్నటువంటి ఆ దివ్యమంగళ విగ్రహులకు చక్కగా అతిబల మహాబల అనేటువంటి ఒక మంత్రం రాజములను ఉపదేశించాడు విశ్వామిత్రుడు. అంతేకాదు కొన్ని అస్త్రాలను కూడా ఇచ్చాడు. నాయనా ఇంకా నడవండి, వెళదాం అరణ్యంలోకి, ఇదిగో ఈ అరణ్యం చాలా భయంకరమైంది సుమా, జంకడానికి వీల్లేదు, ఎక్కడైనా ఏవైనా ఆటంకాలు రావచ్చు. రాముడు బయలుదేరుతున్నాడు. ఆ అడవులను ఏనాడు వాళ్ళు చూడలేదు. వాళ్ళు ఏమైనా అంతఃపురంలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్లకు అదొక వింతగా కనపడుతోంది. ఆహా, ఏమిటి మహారణ్యం, ఎంత బాగుంది, తమ్ముడు లక్ష్మణ చూస్తున్నావా? ఆకాశానికి అంటినటువంటి వృక్షములు, వానికి పెనవేసుకున్నటువంటి పెద్ద పెద్ద తీగలు, అమ్మమ్మో ఎంతెంత పెద్ద పెద్ద పొదలు, అమ్మో ఆ పొదలలోన గాండ్రించుతున్న పెద్ద పుళ్ళు, ఇంకా ఎలుగుబంట్లు, క్రూర మృగాలు నడుస్తున్నారు. కొంత దూరం వెళ్ళేప్పటికీ పచ్చని శాద్వలములు, పచ్చబయళ్ళు కనపడుతున్నాయి. లేళ్ళు, కుందేళ్ళు, నెమిళ్ళు, సెలయేళ్ళు చాలా మనోహరంగా ఉన్నాయి. ఇది చాలా ముచ్చటగా ఉంది కదా లక్ష్మణ, గురువరిణ్య, చాలా బాగుంది ఈ ప్రాంతం అంతా. ఇలాగా పరవశిస్తూ పోతున్న సమయంలో ఇంకా సాయంకాలానికి 2 గడియలు ఉన్నట్టున్నాయి. ఆ సమయంలో ఒక వికటాట్టహాసము దూరం నుంచి వినబడింది. అది వినటతోనే ఒక్కపారి దేహం ఇదైపోయింది. ఆ వైపు చూచారు వాళ్ళు. చూస్తే ఏదో ఒక పర్వతం తమ వైపు వస్తున్నట్టుగా కనపడుతుంది. పదఘట్టనమునకు బెదరి జంతులు వారా, పదఘట్టనమునకు బెదిరి జంతులు వార, పెనుహుం ప్రతికి దెసల్ బీటదేరా, ప్రేలాడు కొప్పున వెదురు డొంకలు చిక్కువడి నేలను ఓడ్చు చప్పుడు నొనర్ప, కళ్ళకుందగులు వృక్షములన్నీయు గడ్డి కాడల వలె చాప కట్టుబడగా, అడుగడుగునకు మధ్య ఆ బాటి ఈ బాటి ఏళులు గుట్టలు ఇముడుచుండా, లోనికిన్ పైటి కూర్పు పులుగులాగా నర కపాల ముక్తాభరణము లెసగా, అగ్నికుండములట్లు రక్తాక్షులరా, వచ్చితాటక పిడుగులు వడగ వల్గే,
వికటాట్టహాసం చేస్తోంది. దొరికారా దొరికారా, భలే భలే ఉన్నారా అంటోంది ఆవిడ. ఆమె పాదముల యొక్క కదలికలకు బెదిరిపోతున్నాయి పెద్ద పెద్ద జంతువులు. ఆమె హుంకృతికి భూమే బీటలు వారిపోతుంది. వ్రేలాడు ఆమె కొప్పుల్లో డొంకలకు డొంకలే చిక్కుకుపోయి వస్తూ ఉన్నాయి. కాళ్ళకునగి వృక్షంబులన్నీ గడ్డి పరకల వలె పక్కలకు పడిపోతున్నాయి. ఒక్కొక్క అడుగులో కొండలకు కొండలే ఇమిడిపోతున్నాయి. ఆమె ఊర్పు అంటేమిటి? ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీస్తుంటే ఎన్నెన్నో మృగములు లోపలికి వెళ్ళిపోతున్నాయి, యువతలకు వచ్చేస్తున్నాయి. ఆమె భయంకర ఆకారంతో అక్కడికి వచ్చేసింది. వాళ్ళని చూసింది, ఒక నవ్వు నవ్వింది. ఒరే 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 ఒరే, ఇన్నాళ్లకు నాకు చక్కని రుచికరమైన ఆహారం దొరికింది కదరా. ఏమి నరవాసన, ఏమి నరవాసన, ఆహ ఎంతగా, ఏమి నరవాసన, ఆహా ఎంతగా, ఏమి నరవాసన. ఈ మనుజుల వరుగొనర్తు, ఈ మనుజుల వరుగొనర్తు ఇల్లు గౌమ, ఏమి నరవాసన. ఆహా, ఈ వాసన నేను ఈ వరకు ఎప్పుడు చూడలేదు సుమా. ఓహోహో, ఎంత రుచిగా ఎంత కమ్మగా వాసన వస్తుంది. ఇదిగో వీళ్ళని సంహరించేస్తా, వక్క వక్కలు చేస్తా, ఇల్లంతా గుమ్మనేలాగా ఎండవస్తా. ఇదిగో నాకు కళ్ళు నంచుకోవడానికి పసివాళ్ళది ఊరగాయలా ఉంటుంది దేహం. అదిగో ఆ పుర్రెలున్నాయే నిజంగా ఆణి ముత్యాల్లాగా ఉంటాయి. అవి నాకు ముక్కు పుల్లగా వాడుకుంటారు. అమ్మమ్మో ఎంత బాగుంది. ఇంకా కళ్ళు తాగేటప్పుడు మంచిగా చక్కగా ఈ ముసలాన్ని రుచిగా నంచుకుంటాను అంటూ తనలో తాను మురుస్తున్నదే కానీ ఎదురుగున్నా ఉన్నటువంటి ఆ దివ్యత్వం ఏమిటో తనకు తెలియలే. రామచంద్రమూర్తి కాస్త జంకుతున్నట్టుగా కనపడుతున్నాడే తప్ప గురువు గారి ఆజ్ఞ కొరకు చూస్తున్నాడు. విశ్వామిత్రుడు అన్నాడు, నాయనా రామచంద్ర, నీవేదో సంశయిస్తున్నట్టు ఉన్నావు. ఆడవాళ్ళు కదా అనే భయపడుతున్నావు. ఎందుకంటే ఒకనాడు నీవు దాసీ జనాన్ని చెంపపోయి కొడితే అది మహాదోషంగా చెప్పారు పెద్దలు. దాన్ని పట్టుకుని నువ్వు ఆడవాళ్ళపై చేయి చేసుకోవడం మహాపాతకమని నమ్మావు. ఈరోజు ఎవరైనా చేస్తున్నారు కానీ ఆ రోజుల్లో అంతటి ధర్మ సిద్ధాంతంతో ఉన్నవాళ్ళు. రాముడు ఆమెను చంపడానికి భయపడుతుంటే విశ్వామిత్రుడు ఆజ్ఞ ఇచ్చాడు, సంహరించు నిరాలోచనగా అన్నాడు. వెంటనే ధనుస్సును ఎక్కుపెట్టి బాణమును పెట్టి వెంటనే ఆ రాక్షసిని ఒక్క కొట్టు కొట్టాడు. ఒకే ఒక దెబ్బతో ఆమె పెద్ద గుట్ట నేలబడినట్టుగా పడిపోయింది. బాధ అనిపించిన రామచంద్రమూర్తి, ఎందుకంటే జీవకారుణ్యము దైవం యొక్క తత్వం కనుక. అయ్యో, అది రాక్షసవుగాక వృక్షమవుగాక మానవుడవుగాక పరబ్రహ్మ తత్వానికి బిడ్డలే కనుక రామచంద్రమూర్తి బాక్యంగా తాను ఒక రాజకుమారుడైన లోలోన అనంత దివ్యశక్తి కాస్త బాధపడుతూ ముందుకు నడిచాడు. అలాగా పోతూ ఉన్నారు. కొంత దూరం పోయేప్పటికీ దూరాన ఇంకా సూర్యాస్తమయం కాబోతుంది. అక్కడ చిన్న చిన్న ఇవి కనపడుతున్నాయి, యోగులుండేటువంటి మునులుండేటువంటి కుటీరాలు కనపడుతున్నాయి. అదిగో నాయనా రామచంద్ర, ఒరే లక్ష్మణ, అవి చూస్తున్నారా? అవే రామన ఆశ్రమాలు. అదిగో చూడు, వాళ్ళంతా పోతున్నారే, వాళ్ళంతా యోగినులు. అదిగో వాళ్ళంతా యజ్ఞం కొరకు సిద్ధం చేస్తున్నారు అని చెప్తూ అక్కడికి చేరుకున్నాడు విశ్వామిత్రుడు. ఆ తర్వాత వాళ్లకు చెప్పవలసిన విషయాలని చెప్పాడు. రేపు శుభ సమయం, యజ్ఞం ప్రారంభం చేస్తాం. రామలక్ష్మణులారా, నిద్ర ఆహారములను కూడా విస్మరించి మీరు మీ ప్రయత్నంలో ఏకాగ్ర మనస్కులై ఉండాలి శుభ అని చెప్పారు. గురువుగారు, మీ ఆజ్ఞ మేరకు మేము వేటిని లక్ష్య పెట్టము, చక్కగా మా లక్ష్యమేమిటో ఆ వైపే చూస్తామన్నారు. ఇంకేమి, యజ్ఞం ప్రారంభమైంది. ఋషులంతా కూడా మంత్రాలు చదువుతున్నారు. భద్రం కర్ణే శృణుయామదేవా, భద్రం పశ్యేమాక్షవిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుం సస్తనూభిః
వ్యశేమదేవహితం యదాయు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదా స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. మొదలు ప్రకృతిలో శాంతి రావడం కొరకు, సర్వదేవతలు శాంతులు అవ్వడం కొరకు, ప్రకృతి అంతా కూడా ప్రశాంతంగా ఉండి వేద విధానము చక్కగా సాగడం కాను మొదట భద్రం కరణేభి అని మొదలుపెట్టి ఇంకా యజ్ఞానికి పూనుకున్నారు ఋషులంతా. విశ్వామిత్రుడు పక్కనే కూర్చున్నాడు. జరుగుతోంది. 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది. 4వ నాడు యజ్ఞం జరుగుతోంది. అనుకోకుండా అకస్మాత్తుగా ఆకాశంలో ఘోరంగా నల్లని మేఘాలు ఆక్రమించాయి. ఇదేమిటని అందరూ ఆ వైపు చూస్తున్నారు. రామలక్ష్మణుడు ధనస్సును ఎత్తుపెట్టి పైకి ఆ బాణములను ఎక్కుపెట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఆ పైన అస్పష్టంగా కొన్ని ఆకారాలు కనపడుతున్నాయి. ఆ ఆకారాల చేతుల్లో కుండలు ఉన్నాయి. ఆ కుండల్లో ఏదో నిండి ఉన్నట్టుగా కనపడుతుంది. అదంతా కూడా ఒకలాంటి భయంకరమైన వాసన వస్తుంది. ఆహా, యజ్ఞాన్ని చెడగొట్టడానికి వీళ్ళు రక్త మాంసములు పట్టుకొచ్చారేమో అనుకొని వీళ్ళు సిద్ధంగా ఉండి విశ్వామిత్రుని సాయిగతోని రామచంద్రమూర్తి బాణంతో అక్కడ ముఖ్యుడుగా ఉన్న మారీచుణ్ణి ఒక్కసారి వేటు వేశాడు. వాడు ఆ దెబ్బకు సముద్రాల కావల పడిపోయాడు. కణవ రాక్షసులందరినీ లక్ష్మణుడు సంహరించి వేశాడు. ఎక్కడి వాళ్ళక్కడ పయనమైనారు కొందరు. ఇలాగా విఘ్నకారకులైన రాక్షసులని సంహరించడం చేత ఇంకా మనోహరంగా నిర్విఘ్నంగా యజ్ఞం 5 రోజులు బాగా జరిగింది. అందరూ మురిసిపోయారు. చూడడానికి పసివాళ్ళు చిన్నగానే ఉన్నారు. అమ్మమ్మో, ఎంతటి మహాయోధుడు కూడా చెయ్యని ఈ సాహసకృత్యం, గురువుగారు నిజంగా మేము పిచ్చివాళ్ళమైపోతున్నామన్నారు. ఇంతల వీళ్ళిలా మాట్లాడుతున్న సమయంలో వార్తాహరుడు వచ్చాడు ఒకడు. ఎవరు నాయన? గురువుగారు, ఋషివరేణ్య, మీకు పాదాభివందనం చేస్తున్నాను. నన్ను జనక మహారాజు మిథిలాధీశ్వరుడు పంపించాడు, మీ దగ్గరికే పంపించాడు. ఇదిగో ఈ లేఖ తీసుకోండి అన్నారు. అది చదువుకున్నాడు. రామలక్ష్మణులారా, మీకంతా శుభమే జరగబోతుంది. నాయనా, మనం వెళ్ళాలి ఇంకా. కనుక మనం వెళదామా? మీరు సిద్ధమేనా అంటే సిద్ధమే అన్నారు. సరే, వార్తాహరుణ్ణి పంపించేశారు. విశ్వామిత్రుడు బయలుదేరాడు, తీసుకెడుతున్నాడు. చక్కగా రామలక్ష్మణులు పోతున్నారు. ఆ ప్రాంతమంతా మనోహరంగా ఉంది. లోపల కుతూహలము ఉంది. 16 ఏళ్లకు వచ్చాడు రామచంద్రమూర్తి. తెలిసి తెలియని స్త్రీపరమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. ఓహో, అక్కడ జనక మహారాజు కుమార్తె పెళ్లి చేస్తారట. అందుకే మా గురుగారు తీసుకెడుతున్నారేమో, చూద్దాంలే అనుకుంటూ తమ్ముడి వైపు ఓరగా చూస్తున్నాడు. ఇరువురుగా నడుస్తున్నారు. నదీ నదములను దాటుతున్నారు. ఇంతలో ఒక ప్రాంతం కనపడింది. ఆ ప్రాంతం ఎలా ఉందంటే, నిష్కంప వృక్షం నిభృతద్విరేఫం. చెట్లు కదలడం లేదు, తీగలు కదలడం లేదు, తుమ్మెదలున్నాయి ధ్వనించడం లేదు, పక్షులు కలకలారావం చేయటం లేదు. ఈ వింతను చూచారు రామలక్ష్మణులు. విశ్వామిత్ర గురువరేణ్య, ఏమిటి ఈ వింత? వృక్షాలని కదులుతాయే, ఇక్కడ కదలడం లేదు. తుమ్మెదని జంకారం చేస్తాయే, ఇక్కడ చేయటం లేదు. అదేమిటి? ఆ చిలుకలు, గోరువంకలు, ఇంకా ఎన్నెన్నో చిత్రమైన పక్షులున్నాయి కానీ మూకగా మౌనంగా కూర్చుంటున్నాయి కానీ పలకడం లేదు. నాయన, అది అహల్య శాపము, ఆమె భర్త యొక్క శాపము. ఆ ప్రాంతం ఎలాంటి ఆనందాన్ని ఇవ్వకుండా ఉండుగా కానీ చెప్పడం వల్ల ఆ పరిసరాలకు వచ్చిన వాటిల్లో ఎలాంటి సంచలనం లేకుండా అయిపోతుంది నాయన. ఓహో, అలాగా అని చెప్తూ నడుస్తూనే ఉన్నారు. అనుకోనకుండగా ఆ వైపు చూడడం చేత రామచంద్రమూర్తి యొక్క పాదం ఒక రాయికి తాకింది. ఆ రాయికి తాగడంతోనే అమ్మ, నాకు దెబ్బ తగిలింది గురువరేణ్య అన్నాడు రామచంద్రమూర్తి. ఎక్కడా అని కిందికి చూచేప్పటికీ అక్కడ శిల లేదు. శిలకు బదులు అతిలో ఒక సుందరి, ఒక స్త్రీ చేతులు మొడిచి తల వంచి రాముని వైపు మందహాసంతో చూస్తూ కనపడింది. ఎవరా అనుకున్నాడు రామచంద్రమూర్తి. అప్పుడు ఆమె అంటుంది, రామచంద్ర, ఎన్ని జన్మముల సుకృతము, నీ పదంబు దాగినంత నిపవిత్ర నైతి రామ
నీ పదము తాకినాద నిభవేత నైతే రామ శ్రీపతిని మహిమ పొగడ శ్రీపతి నీ మహిమ పొగడ శివుని తరవ కోదరామ శ్రీపతి నీ మహిమ పొగడ శివుని తరవ కోదరామ నీ పదము తాకినద నేపవేద నీ అనుగ్రహము తల్ప నింగని మరి పెరువు లేదు వేయేలా నీవు తక్క వేయేలా నీవు తక్క వేరేడియు కానరాదు వేరేడియు కానరాదు నీ పదంబు నీ పదాన్ని దాకాను రామచంద్ర అయిపోయింది నా వికారమంతా తొలగిపోయింది ప్రభు రామచంద్ర నీ గురించి నీ మహిమల గురించి శివుడైనా వర్ణించగలుగుతాడా జగన్నాథ నీ అనుగ్రహం తప్ప నిన్ను చూడగలిగే భాగ్యం ఎవరికీ దక్కదు ఇన్నాళ్లకు నాకు నీ అనుగ్రహం లభించింది నీవు దర్శనమిచ్చావు నిన్ను ఏమని చెప్పగలుగుతాను తండ్రి ఈ లోకానికి చిత్రంగా నువ్వు చేస్తావు ఒక పక్క కనపడతావు ఒక పక్క కనపడవు ఒక్కడమైపోతావు అనంతమైపోతావు నిన్ను దేవతలే పొగడలేరు ఋషులే కొలవలేరు నేనెంతదానని చెప్పి అంటూనే ఉంది వెనక నుంచి గౌతముడు వచ్చాడు రామచంద్ర లక్ష్మణ ఓ విశ్వామిత్ర మహర్షి మీకెల్లరికి నమస్కారములు రండి దయచేసి మా ఆశ్రమానికి అని చెప్పి భార్యతో సహా వాళ్ళని తీసుకొని సగౌరవంగా తన పాడుపడినటువంటి ఆశ్రమానికి చేరాడు ఆ గౌతమ మహర్షి చక్కగా వాళ్లకు ఫలాలను అప్పుడే తెచ్చిన వాటిని పెట్టి పాదములను కడిగి రామునివి తలపై జల్లుకొని ఆల్యా నీవు ధన్యవే నీ కారణంగా నేను తండ్రినయ్యానే అని చెప్పి వాళ్లను వీడ్కోలు చెప్పారు ఇంకా బయలుదేరిపోతున్నారు రామలక్ష్మణులు విశ్వామిత్ర సహితులై చాలా దూరం సాగారు అరణ్యంలో అలసిపోతున్నారు పాపం కాస్త కాళ్ళు లాగేస్తున్నట్టుగా అనిపిస్తుంది రాముడి వైపు చూచాడు విశ్వామిత్రుడు రామా ఇంకా నడవాల్సిన అవసరం లేదు దగ్గరకు వచ్చాను ఆయన ఏం బాధపడబోకు ఇదిగో ఆ పైపు చూచారా ఒక్కసారి ఆ ఉత్తరాభిముఖంగా చూడండి అన్నాడు పసివాళ్ళిద్దరు కూడా ఆ వైపు చూచారు జెండాలు కనపడుతున్నాయి ఆకాశానికి అంటినటువంటి ఎత్తైన మేడలపైన జెండాలు కదులుతున్నాయి అదేమిటో తెలుసా అన్నాడు విశ్వామిత్రుడు హర్ష పులకిత గాత్రుడై ఆయన ఒళ్ళే పులకించిపోతోంది ఈ సత్కర్మలో నేను భాగస్వామినని అది యోగులకే తెలుస్తుంది సామాన్యుడికి అర్థమవడం కష్టం దైవం దగ్గర ఉన్నా కానీ దైవంగా భాషించడం కేవలం యోగి మాత్రమే అవతలి వాళ్ళకి తెలియదు కనుక రామచంద్రమూర్తి మహత్యేమిటో ఆయనకు తెలుసు కాబట్టి శ్రీమన్నారాయణుడికే మహాలక్ష్మీ స్వరూపుడైన సీతను పెళ్లి చేయబోతున్నారు పైకి మాత్రం నటన ఆ జెండాలన్నీ కూడా మనకు స్వాగతం పలుకుతున్నాయి రాముడు లక్ష్మణ అక్కడ చూచావో దూరంగా కవాతు చేస్తున్నారు సైన్యాలు వాళ్ళంతా రేపు రక్షణగా వీధులన్నీ నిండి వచ్చిన వాళ్లకు ఎలాంటి శ్రమ కలగకుండా చూడడం కొరకు ఆటంకాలు రాకుండా చూడడం కొరకు రక్షణ చేస్తూ ఉంటారు ఆ పైపు చూచారా వాళ్ళంతా త్రవ్వుతున్నారు అవును నిజమే అది వచ్చిన వాళ్లకు చల్లని మంచినీళ్ళ కొరకు చక్కని స్థలాలు ఏర్పరుస్తున్నారు ఇలా చెబుతూ వాళ్ళకి అలసట రాకుండా ఉండేలాగా మాటల్లో వాళ్ళను మనసు పెట్టించి మెల్లమెల్లగా ప్రాంతంకు చేరుకున్నాడు వీరి రాక తన వార్తాహరుని చేత తెలిసి ఉండింది కనుక జనక మహారాజు తన వాళ్ళందరినీ తీసుకొని ముఖ్య ద్వారం దగ్గరికి వచ్చేశారు అప్పటికే రామలక్ష్మణులు విశ్వామిత్రుడు ఎప్పుడైతే జనకపురి ఆ మిథిల దగ్గరికి వచ్చారో అక్కడ జనక మహారాజు హర్ష పులకిత గాత్రుడైపోయి చక్కగా ఆ ముగ్గురిని సగౌరవంగా ఆహ్వానించి వాళ్లను ఎంతో ఆనందంగా తగినటువంటి ఉద్యానవనం రాజోద్యానంలో వీళ్ళకి తగిలిందని చెప్పి ఆ రాజోద్యానం వైపు తీసుకువెడుతున్నారు అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు జనకా నేను నీకెంత ఉపకారం చేశావో చూచావా ఒక్కపార ఆ వైపు చూడు ఏమిటా తొందరపాటు ఇదిగో చూడువాయిదనే చూపుగవ సవలముగ
చూడుమా ఇతని నీ చూపుగవ సబలముగా నేడు నేదికి నీగుదగు అల్లునే చూడు మా పొలతిరతడము సీత పురుషోత్తము ఇదండు పొలతి రతనము సీత పురుషోత్తముడి తండు బలి బలి చెరకున పండునే తెగిబడే బలి బలి చెరకున పండునే తెగి పడే చూడుమా శతమదాకారు జగదేక వీరుని శతమదాకారు శతమేక వీరుని తదసగుణాకారు నజరద కుమారో తదసగుణాకారు నజరద కుమారోనే చూడువా చూడువా తను పరవశించిపోతున్నాడు. తాను పరవశం పోవడం కాకుండా జనక మహారాజుగా పరవశింపడానికి చెప్తున్నాడు. చూడు చూడు జగదేక సుందరుడైన కుమారుణ్ణి నీ అమ్మాయి కోసం పట్టుకొచ్చా. ఈయన ఎవడనుకుంటున్నావు? జగదేక వీరుడయ్యా, అనంత గుణ గంభీరుడయ్యా, దశరథ కుమారుడయ్యా. ఇదిగో నీ బిడ్డని తక్కువ అనుకున్నావా? ఆ తల్లి కూడా సామాన్యం కాదు. వీరి జంటనే బాగుంటుంది, అందుకే పట్టుకొచ్చా, పదండి అని చెప్పి వాళ్ళందరూ కూడా రాజోద్యానం, ప్రత్యేకమైనటువంటి చాలా మనోహరమైన ఉద్యానానికి తీసుకెళ్ళారు. అక్కడ అలసిపోయిన విశ్వామిత్రుడు కాస్త పళ్ళు తిని పడుకున్నారు. రాముడు పాద సంవాహనం చేస్తున్నాడు, పాదాలు ఒత్తుతున్నాడు. లక్ష్మణుడు ఇవతల రక్షణగా ఉన్నాడు. వీళ్ళ స్థితి ఇక్కడ ఉంటే, ఈ వరకు సీతమ్మ అన్నీ అతిథి గృహాల్లో రహస్యంగా చూచి వచ్చింది, సైరాండ్రతో పంపించి వచ్చింది. చిత్రఫలకాలు అందరినీ చూచి ఓహో వీళ్ళంతా వచ్చారనుకుంది. కానీ ఒక చిత్రఫలకం మాత్రం వీళ్ళందరికంటే కూడా మనోహరంగా ఉంది. ఆ చిత్రఫలకాన్ని చూచింది. ఒక్కసారి ఆమె మనస్సంతా కూడా పులకించిపోయింది. ఏమిటిది విశేషం? మనం ఎన్నో దిక్కులు చూచాం కదా, మన సఖరాండ్రు కూడా ఎక్కడెక్కడో చూచారు కదా, ఇతన్ని మాత్రం చూచినట్టుగా ఎవరు చెప్పలేదే, నాకేమి తోచడం లేదు అనని ఎందరైన వజేదడు రాడదేమి, ఎందరైన వజేదడు రాడదేమి, అంతగాడు కౌనేనాది సామే ఎందరైన వజేదడు రాడదేమి. కన్నులు నా ఫలము కంజవలయు వీని, కన్నులు నా ఫలము కంజవలయు వీని, ఎన్ని జన్మలే ఎతి అయిన గాని, ఎన్ని జన్మలే ఎతి అయిన గాని, ఎందరైన వచ్చే ఇతడు కాడదే. ఏమిటే ఈ చిత్రపలకంలో ఉన్న వ్యక్తి ఎక్కడా కనపడలేదు కదా, ఎక్కడొచ్చాడు? వచ్చాడా రాలేదా? ఇదిగో ఈ పలకం పైన నా మనసు తగులుకొన్నది. ఎన్ని జనులెత్తైనా ఇతని భార్యను నేనే కావాలి సుమా, కన్నులున్నందుకు ఫలమే. ఎంత అందగాడే, ఎంత ముద్దుగా ఉన్నాడే అని సీత తానేం మాట్లాడుతుందో తాను తెలియని స్థితిలో ఉంది. దాసీ జనమంతా పక్క పక్కన నవ్వుకుంటూ మరొక పక్క అమ్మ మాటలకు సమాధానంగా నవ్వుతున్నారు. అప్పుడు ఆ తల్లి అంటుంది, ఎక్కడ చూచిన అక్కడనే, ఎక్కడ చూచిన అక్కడనే, వీని రూపున జిక్కిన చూపుదోయి, ఏ వంకయుల్లేని ఇటువంటి రూపసి కలడే, ఏ వంకయుల్లేని ఇటువంటి రూపసి కలడే, నిజముగ జగమ్మునందు. మొల్కమీసలు నగుమోము
ముద్దులు మూటగట్టెడు నిడువాలు కన్నుదోయి సోగముక్కు చుట్టెతుగు భుజములు కడు సన్నపున్గములు వెడదరొమ్ము ఎంత సింగారమో ఎంత సింగారమో అంత బీరము గలసి ఒడరు దాచెను సరియగు నొడ్డు పొడవో మగడు నాకీత నైన నే మనెదా మగడు నాకీతడైన నే మనెదా వీని పెళ్ళి ఆడని వెలదియే ఆడిన వెలదియే వెలది బళిరా అబ్బబ్బా నిలవలేకపోతున్నానే. ఆ చిత్రపలకం ఎక్కడ చూస్తే అక్కడి చూపు ఆగిపోతుంది. ఏం చెయ్యనే, ఏ వంక చూచినా ఈ రూపసి నిజంగా ఎక్కడ లేడు ఇంతటి వాడు. ఆ మొలక మీసములు చూచారా, ఆ నగుమొమ్ము చూచారా, ఆ ముద్దులు మూట కట్టాడు, ఆ కన్ను దొయ్యని చూచారా, ఆ ముక్కును చూడండి ఎంత చక్కగా ఉందో, ఆ ఎగుభుజములు కడు సన్నపును కవును, విశాలమైన వక్షస్థలము, ఎంత సింగారమో అంత బీరము కలవాడు. నిజంగా ఆ ఒడలకు తగినటువంటి ఒడ్డు పొడువు. నాకు మగడు ఇతడే కావాలి, ఇతని పెళ్ళాడిన పడితే పడతి అంటూ పెచ్చిదానిలాగా మాట్లాడుతూ వెళ్ళదాం పదండి, ఎక్కడ ఉండెక్కడ చూసేద్దాం. సఖీజనాన్ని తీసుకొని బయలుదేరింది. రాజోద్యానంలోకి పోయింది. అప్పటికి గురువుగారి పాద సంవాహనం అయిపోయింది. వారు నిద్రపోతుంటే రామచంద్రమూర్తి లక్ష్మణుడు ఉద్యానవనంలోకి వచ్చారు. వచ్చి రావడంతోనే రాముడు ఆ కుటీరం ముందరి నుంచే ఒక్కసారి ఆ వైపు చూచాడు. దూరంగా ఏదో మెరిసినట్టు కనపడింది. ఆ మెరుపు మెరిసినట్టే మెరిసి వెంటనే మాయమయ్యట్టుగా తోచింది. అక్కడ సీతాదేవి రాముణ్ణి చూడడంతోనే బాగుండదు, పెళ్లి కాకముందే అతని ముందుకు పోవడం అని చెప్పి సఖురాండ్రని తొందర పెట్టి అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోయింది. రాముడు లక్ష్మణుడు అంటాడు, ఒరే లక్ష్మణ అక్కడ చూచావురా అన్నాడు. ఎక్కడా అన్నయ్య? అక్కడ అన్నాడు. ఏది ఆ వృక్షమా? చిచి ఒరే, వృక్షం గురించి కాదురా, మనం ఎన్ని వృక్షాలు చూడలేదు, అక్కడ ఒక మెరుపులాగా వచ్చిందిరా అన్నాడు. ఎక్కడా అన్నాడు. ఒరే ఏం చెప్పేదిరా, చూడు, ప్రొక్కారు మెరుగులాగున తళుకున మెరసి, ప్రొక్కారు మెరుగులాగున తళకున మెరసి, ఇక్కడ మరగ పండుదేమో తముడా, ప్రొక్కారు మెరుగు లాగున తళుకున మెరసి, ఇక్కడ మరగబడద ఏమో తముడా, కెంబరవి విరచుకొని క్రీగంటి చూపు, కెంబెరవి విరచుకొని క్రీగంటి చూపు, గాలమున నా మనసు లాగుకొని ఎవతో ఒక్కారు మెరు లాగున, ఆపే వనలక్ష్మియో ఆరాజ కూతురో, ఆపే వనలక్ష్మియో ఆరాజ కూతురో, ఈ పగిది నల్లు రమించి దాగేనే చటు, ఈ పగిది నన్ను భ్రమించి దాగే నెజడో, క్రొగ్గారు మెరు ఆగున తడుకోన మెరసి. ఒరే లక్ష్మణ ఏం చెప్పేదిరా, ఆమె వనలక్ష్మియో లేక రాజకూతురో, ఈ విధంగా నన్ను భ్రమ చేసి వెళ్ళిపోయినే, ఏమిటి విచిత్రం అంటూ ఆశ్చర్యపోతున్నాడు రామచంద్రమూర్తి. సాయంత్రం అయిపోతుంది. ఇంకా సంధ్యాది కృత్యముల కొరకు గాను
మళ్ళీ తిరిగి వాళ్ళు ఆ దగ్గరలోని నదీ ప్రాంతానికి వెళ్ళిపోయారు. రాత్రి గడిచింది. భోజనాదికములు అయిపోయి రాత్రి నిద్రపోయి తెల్లవారు వేళ ఇంకా సమావేశం ఉందన్న తహతహలో అంత తొందరగా ముగించుకున్నారు. ఇంతలో దండోరా వినపడుతుంది రాజప్రాసాదం మించే. తొందరగా ఎక్కడెక్కడ ఉన్న అతిథులంతా కూడా రాజసభా భవనానికి రావలసిందిగా రాజావారి యొక్క వినతి అంటూ దండోరా వేయిస్తున్నారు. అది వినబడడంతోనే విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులారా ఇంకా మనం పదండి వెళదాం అని చెప్పి, అలాగనే మిథిలా నగరంలో ఉన్న రాజులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఒక క్షత్రియులే కాదు ఇతరులు కూడా ఎందరెందరో రాక్షసులు, శిక్షుకు కిన్నరులు, గంధర్వులు అందరూ కూడా వచ్చి చేరుకుంటున్నారు. క్రమక్రమంగా అందరూ వచ్చి సభను అలంకరించారు. ఎరక మహారాజు కూర్చుంటున్నాడు. వైభవోపేతంగా ఉంది భవనము. అంత అలంకారాలు మనోహరంగా ఉన్నాయి. కానీ సీత రాలేదు. ఆ అమ్మాయిని చూడాలని అందరి కుతూహలం. ఇంతలో ఆ అమ్మ తల్లి అంతట సీత అత్యంత మోదమున, అంతట సీత అత్యంత మోదమున కాంతల చేత సింగారింపజేసి అద్దాల పల్లకి ఎందుంచి జనులు తద్దయు వేడుక సందడి పడుచుడా వీరధనుర్యాగ వేదికి తెచ్చి దారుణీశ్వరుల నందరను పేర్వేర శౌర్యముల్ రేపుచు జనకుడు విల్చి ఆర్యా ప్రియుని విలునగపర్చి అనియే అందరు ఎదురు చూస్తున్న సమయంలో పల్లకి పైన వస్తోంది ఆ తల్లి. అమోఘంగా అలంకరించారు. అత్యంత మోదంగా జనమంతా చూస్తుంది. కాంతలందరూ కూడా సింగారించుకున్నారు. తల్లిని సింగారింపజేశారు. అద్దాల పల్లకి అది. వాళ్ళంతా కూడా వేడకాయ ఎగురుతున్నారు. కొందరు వేడకతో అందరూ సందడి పడుతుంటే వీరధనుర్యాగ వేదికకు పట్టుకొచ్చారు సీతమ్మని. దానినీశ్వరు అందరూ కూడా కూర్చుంటున్నారు. జనక మహారాజు ఆ తల్లి వచ్చే పిదప ఆమె సింహాసనాసీనురాలై ఉన్న తర్వాత రాజులందరినీ చూచి ఒక్కపారి, రాజాధి రాజులారా, సామంతులారా, ప్రజలారా, కిన్నెరులారా, రాక్షసులారా, ఎవరు 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 ఎవరైనా మీ అందరికీ నా యొక్క విన్నపము. ఇక్కడ జాతి మత వివక్ష కాదు. కేవలము ఈ ధనుస్సును ఎవరైతే ఎక్కుపెడతారో వాళ్ళకి నా కుమార్తెను చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. ఆ విధంగానే ఈ సభను ఏర్పరిచాను కనుక ప్రయత్నించండి అన్నారు జనక మహారాజు. ఇంకే ఒక్కొక్కళ్ళు వేస్తున్నాడు. అక్కడ దాకా పోతారు. పోయి అమ్మమ్మో ఇది శివచాపం కదా, మాకు చేత కాదన్నారు దిక్పాలురు. ఇది శివశాపం వెత్తవండు అంటూ వెనుకకు మరలిపోయారు. హరువిల్లు ముట్టడమా, మాకు అర్హత ఉందా? బాణాసురుడు మొదలుగాగల రాక్షసులంతా కూడా వెనకనే వెళ్ళిపోయారు. అంబికేశుని శరాసనము, దీన్ని మీరు యజ్ఞానికి పెడతారా, వివాహానికై పెడతారా అని నమస్కరించి వెళ్ళిపోయారు అఖ్యరులు. ఎవరికైనా ఇది అసాధ్యమని క్షోణీసులెల్లా అన్నారు. ఇలా ఎక్కడి వాళ్ళక్కడ ఆ ధనుస్సు యొక్క ఉనికిని చూచే దూరణించే పోతే రావణాసురుడు వచ్చాడు. ఒక్క నవ్వు నవ్వాడు. అది నాకు బాకుండగా ఎవడికి సాధ్యమురా, నా ప్రభు అయినా సరే నేను చేస్తాననుకున్నాడు. ఆ దానిని ఒక్కసారి లేవనెత్తపోయాడు. అది కాస్త సగం దాకా లేచిందో లేదో విర్రవీగుతున్నాడు రావణాసురుడు. ఆ సమయంలో ఆ ధనుసు అతని పైన పడింది. ఆ బరువునకు తట్టుకునలేక కింద పడిపోయి నలుగురు వచ్చి బలవంతాన పెద్ద పెద్ద మహావీరులు దానిని పైకెత్తగా ఆ తలవంపుతో అక్కడి నుంచి తొలగిపోయాడు రావణాసురుడు. ఇంకా ఎవరూ లేవడం లేదు. ఒళ్ళు మండిపోయింది జనక మహారాజుకు. ఏమిటి ఇంత యాగం చేస్తే దీనికి ఎవరు కూడా లేవకపోవడమా? ఇంతటి అవమానం ఏమైనా ఉందా? నిక్షత్ర పృథివీ అన్నాడు. క్షత్రియులే లేరా పృథివీ పైన అన్నారు. ఆ గమనం చూసిన తర్వాత విశ్వామిత్ర మహర్షి రామునికి సంజ్ఞ చేశాడు. రాముడు లేచాడు.
ఆయన ఒక్కొక్క అడుగు సీత చూస్తోంది, ఆమె ఒక్కొక్క అడుగు సీత చూస్తోంది. శ్రీరామచంద్ర అని మురిసిపోతోంది. ఆయన పోతున్నాడు, ఆయన నడకలో టీవీ, అతని చూపులో టీవీ, అతని కదలికలో టీవీ, అతని మందహాసంలో ఒకలాంటి అపురూపమైన పారవశ్యము అవన్నీ చూస్తోంది. రాజు అంతా శభాస్, సీతాదేవికి తగిన వరుడొచ్చాడయ్యా అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ సమయంలో అందరూ కూడా చేరారు. సీతాదేవి ఎదురు చూస్తోంది. రామచంద్రమూర్తి ఆ తల్లిని ఒక్కసారి చూచాడు, సీతమ్మని చూచి ఆ ధనుస్సును ఎత్తాడు. ఎలాగా ఒక పువ్వును పైకెత్తినట్టుగా ఎత్తాడు. ఎత్తడమేమిటి, ఆ నారిని తీసి ఆ ధనుస్సుకు కట్టబోయాడు. ధనుస్సు విరిగింది, నేల పెట్టేశాడు. సీత చిరునవ్వుతో దగ్గరికి వచ్చింది. అందరూ చప్పట్లు తెరుస్తూ ఉంటే ఆ తల్లి రామచంద్రమూర్తికి దండ వేస్తోంది. ఆహా, ఎంత వైభవం, ఎన్ని జన్మముల పుణ్యమో అని అనుకుంటున్న సమయంలో ఆహా ఇది చాలా బాగుంది అని ఆ విషయంలోనే ఒక్కసారిగా జనక మహారాజుకు వేరే వాళ్ళు చెప్పారయ్యా, ఇతడే కాదు ఆ లక్ష్మణుడు ఉన్నాడు, అతడే కాదు వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు, మీరు జనక మహారాజు దశరథరాజును పంపించండి, వాళ్ళు సపుత్ర సపరివారంగా వచ్చేటట్టు చూడండి. ఎందుకంటే మీ తమ్ముడికి 2 కొడుకులు బిడ్డలు ఉన్నారు, మీకొక బిడ్డ ఉంది, సీతమ్మ దొరికింది, కానీ వాళ్ళందరికీ కూడా పెళ్లి చేయొచ్చు కదా. ఓహో, ఎంత ఉపకారం ఆలోచించారా, ఆ కుటుంబానికి మా వాళ్ళు పోవడం మాకెంత భాగ్యమని జనక మహారాజు చక్కగా మంచి మంత్రినిచ్చి వాళ్ళ వెంట కొందరు యోధులను వెంట పెట్టి అయోధ్యకు పంపించాడు. సుసమయంలో వాళ్ళంతా కూడా చేరుకున్నారు. వాళ్ళందరితోని ముచ్చడించాడు జనక మహారాజు. జనక మహారాజు మరియు దశరథ మహారాజు ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకున్నారు. ఆ తర్వాత ఒక శుభగడియలు చూచి వాళ్ళందరికీ పెళ్లి చేశారు. మహోదయంగా వాళ్ళందరి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఆ వైభవాన్ని, ఆ బాలగోపాలను చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా భయంకరాకారంలో పరశురాముడు వస్తున్నాడు. ఎవడురా ఇక్కడ రాముడు అనేవాడన్నాడు. సభలో ఉన్న, వేడుకలో ఉన్న జనక మహారాజు దశరథుడు పరుగున వచ్చి కాళ్లపైన పడి, మంగళంగా మేము పెళ్లి చేసుకుంటున్నాం, దయచేసి మీరు మన్నించండి. పరశురామ, మీరు కోపానికి రావద్దు, మార్చి మీ బోటి వారు తగదు. ఒరరీ దుర్మార్గులారా, నా ప్రభువు యొక్క శివుని యొక్క ధనుస్సును విరవగలవాడు వాడెవడు? వాడి పేరు రాముడిట కదా. ఈ రాముడైనా ఆ రాముడైనా ఉండాల్సిందే నా పేరు పెట్టుకోవడానికి. వాడికెంత సాహసము, ఇటు రమ్మనండి. ఆయన అంటూనే ఉన్నాడు. చిరునవ్వులతో తల వంచి నమస్కరించి దగ్గరికి చేరుకున్నాడు రామచంద్రమూర్తి. గురువరేణ్య అని 2 పాదాలపై పడ్డాడు. పెళ్లిలో ఉన్నాను, నేను ధనుసు బట్టి యుద్ధం చేయడం ఉచితమవుతుందా? ఏరా, నీవింక బ్రతికి ఉండడమా? 20 కమారు క్షత్రియులు లేకుండా చేశాను భూమిని, నీవెంత లెక్క? రా, వచ్చేసే, ఇదిగో ఈ ధనుస్సును తీసుకో అని ఆ ధనుస్సును రామచంద్రుడి చేతికిచ్చాడు. ఆ ఇస్తున్న వేళ అనంత విశ్వస్వరూపుడు, ఆ శ్రీమన్నారాయణాంశి అయినటువంటి రామచంద్రమూర్తి అతని ధనస్సులో నుంచే అతని శరీరంలో ఉండే దైవీయ శక్తిని తనలోకి లాక్కున్నాడు రామచంద్రమూర్తి. అంతకుముందు విర్రవీగినటువంటి అతడు ఆయన అన్న మాటలు వేరే. ఓరిడెంఫా నా యుద్ధవది నిలజిదివా శ్రీరాముడవు నీవా, నీ పేరు జడబోవా ఓరిడెంఫా నా యుద్ధవిలు విరచి. ఒరేయ్ డింభా, నా గురువు యొక్క ధనుస్సులు విరిచావు కదరా, ఇప్పుడు నీతో యుద్ధం అన్నటువంటి వాడు సర్వవిధ శక్తులు తొలగిపోవడం చేత నిర్వీర్యుడై 2 పాదములపైన పడ్డాడు రామచంద్రమూర్తికి. రామా, నీవు సామాన్య క్షత్రియ కుమారుడవు కాదు, మాయావేషంలో ఉన్న ఆ అనంత దివ్యత్వానివే నీవు. పొరపాటు పడాను, ప్రమాదో ధీమతామపి. మహామహాయోగులు కూడా పొరపాటు పడడం భగవంతుని విషయంలో జరుగుతుంది కనుక నన్ను క్షమించువని. ఓ దశరథ, ఓ జనక మహారాజా, ఓ అమ్మాయిలు, మీరంతా ధన్యులమ్మ, పవిత్రమైన కుటుంబానికి పోయారు అని అందరినీ ఆశీర్వదించి పరశురాముడు వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ వాళ్ళని వీడుకోలు చెప్పారు. ఆ తర్వాత మంగళ వాయిద్యములు సర్వ సైన్యములతో కూడా దశరథ మహారాజు అయోధ్యాపురి వైపు బయలుదేరిపోతున్నారు. జనక మహారాజు పంపుతుంటే అక్కడి నుండే జనమంతా కూడా ఆనంద పారవస్యంలో పుష్పాలతో గుప్పించి పోస్తున్నారు ఆ నూతన దంపతులకు. అలాగా ఆ ప్రాంతం
రథం పోతుంటే మంగళహారతులు పట్టేవాళ్ళు మంగళహారతులు పడుతున్నారు. నీ నావా రూపములకు నిత్య జయ మంగళం, నీ నావా రూపములకు నిత్య జయ. అక్కడ ఉండే వాళ్ళంతా కూడా మంగళహారతులు పడుతుంటే రామచంద్రమూర్తి మాత్రము కేవలము పరశురాముని వైపే చూస్తున్నాడు. పరశురాముని వైపే చూస్తున్నాడు. పరశురాముడు రామునిలో ఆ విశ్వస్వరూపాన్ని చూస్తున్నాడు. ఎన్నాళ్లకు నా తపస్సు ఫలించింది, ఎన్ని జన్మల పుణ్యము చేత, నేను చేసిన తపస్సు చేత ఇన్నాళ్లకు కదా నేను ఆ తండ్రిని చేరితిని. ప్రహ్లాదాదులందరూ కూడా ఏ దైవాన్ని కొలిచారో, అనంత దేవతలు ఎందరినీ సేవించారో ఆ అనంత దివ్యత్వమే ఈ రోజున రాముడుగా నా దగ్గరికి రావడం నా భాగ్యముగాక మరేమి కాగలదు. నేను ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాను అని మళ్ళీ పరుగున వచ్చాడు ఆ పరశురాముడు. వచ్చి రాముణ్ణి గాఢంగా కౌగలించుకున్నాడు. రామచంద్ర, ఇక్కడి నుంచి క్షాత్రియమైన తత్వాన్ని మరిచిపోతాను, నేను తపస్సు చేసుకుంటూ జీవితం గడుపుతాను నాయన. నాలో వయస్సులో చిన్నవాడమైనా నీవు నాకు ఏర్పరిచిన ఈ జ్ఞానం ఉందే, ఈ రేఖ నాలో పవిత్రతను నింపివేసిందని చాలాసార్లు పొగిడి ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతూ అంటున్నాడు, శ్రీరామ శ్రీరామ మాం పాహి శ్రీరామ శ్రీరామ పాహి అన్వయాభరణ బుద్ధి శయన అన్వయాభరణ బుద్ధి శయన మమ్మని తగ శ్రీరామ శ్రీరామ మాం పాహి శ్రీరామ. పరశురాముని చేత మంగళగీతికలను వింటూ అంతటి ఋషితలను పొగుడుతుంటే పరమేశ్వరునికి యోగ్యుడైన వాడు తనను పొగిడితే సంతోషం, సామాన్యుడు పొగిడితే భగవంతుడికి ఇష్టమైంది కాదు. కనుక అతడు తపస్వి కాబట్టి అతని పొగడుతులు వింటూ మనసంతా పరశు వైపే ఉంది, కానీ తన శరీరం మాత్రం సీత పక్కలో కూర్చుండి రథం పైన పోతుంది. క్రమక్రమంగా వాళ్ళంతా అయోధ్యాపురికి చేరుకున్నారు. మంగళ వాయిద్యములతో కూడా అక్కడి ప్రజలంతా కూడా రామచంద్రుణ్ణి, లక్ష్మణుణ్ణి, భరత శత్రుఘ్నులను, సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తులను, ఆ వారితో వచ్చిన బంధువులందరినీ కూడా చాలా ఆదరంగా ఆహ్వానించారు. వైభవోపేతంగా ఇల్లు నింపుకున్నారు. దశరథ మహారాజు నాడు వైభవపేతంగా అయోధ్య ఒక మెరుపు మెరిసిందని చెప్తూ విరమిస్తూ ఉన్నాను. నేనామా రూపములకు జయ మంగళము